కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందినట్టు తెలుస్తోంది. గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగాను పీసీసీ చీఫ్గాను పనిచేశారు డి శ్రీనివాస్. 76 ఏళ్ల డి శ్రీనివాస్ మృతితో కాంగ్రెస్కు తీరని లోటు అని చెప్పేసి కాంగ్రెస్ వర్గీయులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందినట్టు తెలుస్తోంది. గుండెపోటుతో మరణించినట్లు తెలియజేశారు కుటుంబ సభ్యులు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పీసీసీ చీఫ్గా పనిచేశారు డి శ్రీనివాస్. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ కన్నుమూశారు. తెల్లవారుజామున 3 గంటలకు ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. 1948 సెప్టెంబర్ 27న డి శ్రీనివాస్ జన్మించారు. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1989, 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2004, 2009 ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్గా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్లో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పార్టీలో నంబర్ 2గా డిఎస్ వ్యవహరించారు. డిఎస్ కాంగ్రెస్ పార్టీలో సౌమ్యుడిగా గుర్తింపు పొందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. డి శ్రీనివాస్ కు 2 కుమారులు. పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. రెండో కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. డిఎస్ మరణంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డిఎస్ భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్లోని ఆయన ఇంట్లోనే ఉంచారు. ఆయన కడసారి చూపు కోసం పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు.